మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే లాస్ట్ టైము బార్డర్లో మోడీ ప్రభుత్వం గెలిచింది. అప్పుడే అనుకున్నాం ఈసారి కంపల్సరీగా ఏదో ఒకటి జరుగుతుంది, ఈ కూటమి అనేది ఏదో ఒకటి చేస్తే ఇంటర్నల్గా మనము పాలిటిక్స్లో కూడా మన వాళ్ళ దాంట్లో కూడా పాకిస్తాన్లో లింక్ అయి ఉన్నారు. సో అట్లా ఏదో ఒకటి జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసినట్టే ఇది జరుగుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో సింధూరం అనేది యాక్చువల్గా 25 మందిని ఎవరైతే చంపినరో అది క్రూరమైన విషయం. ఇంకోటి ఏంటంటే అందులో అంతకన్నా క్రూరమైనది ఏంటంటే వాళ్ళని హిందువులా కాదా అని చెప్పి మరీ చంపారు. సో అది ఇండియన్స్కి చాలా నచ్చలేదు. గవర్నమెంట్ కూడా మంచిది కాదు, టూరిస్ట్ ప్లేస్ ఇది కాశ్మీర్ అనేది. సో అది మన ప్రతిష్టకు ప్లస్ గౌరవానికి సంబంధించింది. అందుకే ఈ మిలిటరీ యాక్షన్స్ ఏదైతే ఉందో మోదీ ప్రభుత్వం తీసుకుంటుందో కరెక్ట్ తీసుకుంటుంది. ఇంకొకటి ఏంటంటే మసూద్ అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఎన్నో అరాచకాలు చేసి మరి వాడిని పట్టుకున్న తర్వాత కూడా వాడు హైజాక్ చేసి వాడు తీసుకెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2019 కానీ 2017 కానీ ఇట్లాంటి అటాక్ చేస్తూనే ఉన్నాడు. సో ఇప్పుడు ఈ 25 మందిని చంపింది ఎవరైతే ఉన్నారో అది వాళ్ళే చంపిందని నిరూపించింది. దాని వెనకాల పాకిస్తాన్ ఉందని కూడా చెప్పింది. సో అలాంటప్పుడు మోదీ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో మన గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ కరెక్ట్ ఎగ్జాక్ట్గా చేస్తుంది. వాళ్ళకి తెలవాలి, వాళ్ళు చేసేది ఏంది, వాళ్ళ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంటే వాళ్ళకి జరిగేది ఏందో వాళ్ళకు తెలవాలి. ఇంకోటి ప్రపంచ దేశాలు కూడా దీన్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఓన్లీ టర్కీ అండ్ అజర్బైజాన్ తప్ప మిగతా దేశాల ప్రపంచంలో ఏ దేశమైనా సరే పాకిస్తాన్కి యాంటీగానే ఉన్నాయి, వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు. లేటెస్ట్గా న్యూస్లో ఎక్స్లో పోస్ట్ చేసింది పాకిస్తాన్ ఏంటంటే మాకు రుణ సహాయం కావాలని పోస్ట్ చేస్తే వాళ్ళ దరిద్రం చూడండి ఎట్లా ఉందో. వాళ్ళకి తినడానికి కూడా లేదు. అలాంటప్పుడు యుద్ధం అవసరమా? వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ ప్రజలే వద్దు అని అంటున్నారు. వాళ్ళ సైనికులే ఏడుస్తున్నారు యుద్ధం చేయడానికి. వాళ్ళ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో మిలిటరీ అఫీషియల్స్ పారిపోతున్నారు రిజైన్ చేసి. ఇంకా చెప్పాలంటే ఇట్లా చాలా ఆ ఎక్స్లో ఏదైతే పోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఈరోజు ఏమంటున్నారంటే వాళ్ళు అది అలా గవర్నమెంట్ సైట్ అది హ్యాక్ అయిందని చెప్పేసి అది బుకాయిస్తున్నారు. సో ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళది అన్ని అబద్ధాలు. అలాంటప్పుడు ఇది కరెక్ట్ విషయమే. వాళ్ళది ఇంకోటి ఏంటంటే నిన్న చాలా భయంకరంగా అటాక్ చేశారు. ఏంటంటే స్టార్టింగ్ కాశ్మీర్ నుంచి కింద పంజాబ్ వరకు 15 చోట్ల వాళ్ళు మిసైల్స్ అటాక్ చేశారు. అటాక్ చేసిన తర్వాత మన సైనికులు కూడా మన ఎక్విప్మెంట్తో వాళ్ళకి తగిన జవాబు ఇచ్చాం. డ్రోన్స్తో వాళ్ళని అరికట్టాం. లేకపోయిన ఉంటే 5 కోట్ల మంది జనాభా చనిపోయి ఉండేవారు. వాళ్ళు చేసే అటాక్ ఎవరిపైన ఉంటుందో ఇండియన్ పబ్లిక్ పైన అటాక్ చేస్తున్నారు. కానీ మనం ఎవరిపైన చేస్తున్నాం? తీవ్రవాదులు. అలాంటప్పుడు దానికి రిటర్న్గా అటాక్ చేసిండ్రు. రావల్పిండి క్రికెట్ స్టేడియం పక్కల్లో అటాక్ చేశారు. మిలిటరీ ఎయిర్ బేస్ని, ఇంకోటి రాడార్ని, వీటిని అటాక్ చేసి కుప్పకూల్చారు. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇది పెద్ద అవుతుంది. ఇంకా మీదట ఏం జరుగుతుందో తెలియదు. ఇంకా మేము ఏదైతే 18% GST కడుతున్నామో అది దానికి కరెక్ట్ డబ్బులు వసూలు అయినా అనిపిస్తుంది మాకైతే. మోడీ ప్రభుత్వం ఏదైతే తీసుకుంటున్న చర్యలు 18% GST కట్టేది ఇప్పుడు కరెక్ట్ యూస్ఫుల్ అవుతున్నాయని అనిపిస్తుంది. వివిధ దళాలు కలిసికట్టుగా హాలిడేస్ ఇచ్చిన హాలిడేస్ రద్దు చేసుకొని మరి ఇప్పుడు బార్డర్ దగ్గర పోరాటం చేస్తున్నారు. వాళ్ళ గురించి ఎలా చెప్పవచ్చు మనం? యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు అయితే మిలిటరీ అనేది యంగ్గా ఉన్నప్పటి నుంచి 18 ఇయర్స్ అనుకుంటా, 18 ఇయర్స్ నుంచి 30 లోపల వరకు సర్వీస్ ఉంటుంది అనుకుంటా. దాని తర్వాత వాళ్ళు రిటైర్మెంట్ ఇచ్చేస్తారు. కానీ వాళ్ళు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల వరకు వాళ్ళు డ్యూటీలో ఉన్నట్టే. ఎందుకంటే ఇట్లాంటి యుద్ధాలు వచ్చినప్పుడు వాళ్ళు రిక్రూట్ చేసుకొని తొందరగా ఫస్ట్ రిక్రూట్ చేసుకునేది ఇలా రిటైర్మెంట్ అయిన వాళ్ళనే వాళ్ళు మళ్ళీ పిలుస్తారు. అట్లా నియరెస్ట్ సంఘటన జడ్చర్లో ఒక తండ్రి, మా రిలేటివ్స్, మా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ కూడా అలానే రిటైర్మెంట్ అయ్యి ఒక 7 ఇయర్స్ అవుతుంది. సో ఆయన ఏజ్ 37-38 ఇయర్స్ ఉంటుంది. సో తనని నిన్న పిలిపించారు, ఆయన వెళ్ళిపోయాడు. సో ఇది ఎందుకు ఇస్తారు అనేది నాకు తెలిసినంత వరకు అయితే ఆ ట్రైనింగ్ ఇచ్చి స్టార్టింగ్ నుంచి తీసుకురావడం కష్టం. వీళ్ళు రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళు ఎట్లా ఉంటారంటే వాళ్ళు ఆల్రెడీ ట్రైనింగ్ అయ్యి ఉంటారు. వాళ్ళకి డైరెక్ట్గా గన్ ఇచ్చినప్పుడు పిలిచేస్తారు. సో దానికోసమని వీళ్ళని రిటర్న్ తీసుకుంటారు అని నేను అనుకుంటున్నాను. ఇది కరెక్ట్, ఇలానే చేయాలి, ఇలానే ఉంటుంది. అలాగే దావుద్ ఇబ్రాహిం గ్యాంగ్స్టర్, పెద్ద గ్యాంగ్స్టర్. ఇప్పుడు మన దాడులకు భయపడి పాకిస్తాన్ ఖాళీ చేసి ఇక్కడ వేరే దేశం పారిపోయాడని తెలుస్తుంది.
ఇది దావూద్ ఇబ్రాహిం అనే గురించి మాకు అలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పటివరకే న్యూస్లో ఎక్కడ రాలేదు పారిపోయినది. కాకపోయినంటే ఇది పాకిస్తాన్ అనేది ఎట్లా అయిపోయిందంటే లాడెన్ని దాపెట్టింది. దాని విషయం ఏమైందో తెలిసిపోయింది. సో ఇట్లా అందరు ఉగ్రవాదులందరూ వాళ్ళ కడుపులో పెట్టుకున్నట్టు, ఒక తల్లి బిడ్డని కడుపులో పెట్టుకున్నట్టు అందరు ఉగ్రవాదులందరినీ ఆ కడుపులో పెట్టుకొని పిచ్చి పోసేస్తుంది. ఆ ఉగ్రవాదులు లేకపోతే పాకిస్తానే లేదు. అలాంటప్పుడు ఈ దావూద్ అని కానీ ఇంకా చోటా షకీల్ ఇట్లాంటి చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ వీళ్ళందరూ పోతే పాకిస్తాన్ డెవలప్ అవుతుంది. మనకు కూడా ఎలాంటి హామీలు ఉండదు పక్క నుంచి. సో ఇలా జరుగుతుంది. పాకిస్తాన్కి ఇది ఒక తగిన బుద్ధి చెప్పినట్టు చెప్పుకోవచ్చు. అబ్సల్యూట్లీ మనని ఎవరైతే తక్కువ అంచనా చేస్తున్నారో ఓన్లీ పాకిస్తాన్ నుంచే మాట్లాడుతున్నారు. వేరే దేశాలు కూడా చూస్తున్నాయి, వేరే దేశాలు కూడా అబ్జర్వ్ చేస్తున్నాయి. మన మిలిటరీ స్టాండర్డ్స్ ఏందో, మన మిజైల్ స్టాండర్డ్ ఏందో, లోకల్గా తయారు చేసిన డ్రోన్స్ ఏందో, ఇలా ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు. చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఏందో వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు కరెక్ట్ టైం, ఈ టైం అనేది ఇంకొకసారి పిఓకేలో ఏ ఉగ్రవాది కనబడదు. అలా చేస్తేనే భారత ప్రభుత్వం మోదీ గవర్నమెంట్ సక్సెస్ అయినట్టు. లేదంటే మళ్ళీ వాళ్ళు వస్తారు, ఇంకొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇలా జరుగుతుంది. పిఓకేని మళ్ళీ ఇండియాలో కలుపుకునేంత వరకు ఇండియా గవర్నమెంట్ ఊరుకోకుండా ఉండాలి. పిఓకే వచ్చినట్టేనా మనకు భారత్కు? ఇది పిఓకే అనేది ఎలా ఉంటుంది, భారతదేశానికి మ్యాప్లో చూస్తే ఒక హెడ్ లాంటిది. ఇది ఆల్రెడీ అప్పుడెప్పుడో పోయింది. సో అక్కడ పబ్లిక్ ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, ఇట్లా ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి, ఉగ్రవాదులు ఉన్నారు. ఇలా ఉగ్రవాదులు అందరూ లేకపోయి ఉంటే వీళ్ళందరినీ చంపేసి, సో మన పబ్లిక్ ఎవరైతే పిఓకేని హ్యాండ్ ఓవర్ చేసుకుంటే పిఓకేలో ఉన్న ప్రజలు కూడా సంతోషిస్తారు. ఇది కరెక్ట్ టైం అనుకుంటున్నాం పిఓకేని ఆక్రమించడానికి. అంతే. థ్యాంక్ యూ.